హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మీకు ఏవైతే స్కామ్ కాల్స్ వస్తాయో మనకు డైలీ, అదేవిధంగా ఏవైతే కంపెనీకి సంబంధించి కాల్స్ వస్తాయో అవన్నీ వచ్చేసి ఏ విధంగా హైడ్ చేసుకోవాలి, ఏ విధంగా రిజెక్ట్ చేయాలి, సో ఏ విధంగా వాటిని వచ్చేసి మొత్తానికి మన ఫోన్లో రావద్దని చెప్పేసి ఏ సెట్టింగ్ చేస్తే అది వచ్చేసి రాదు అని చెప్పేసి ఈ రోజు మీకు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మీరు ఏం చేస్తారంటే మన మొబైల్లో ఏదైతే డైలర్ ఉంటుందో అది వచ్చేసి ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకు వచ్చేసి కింద డైలర్ కనబడుతుంది. సో దాన్ని వచ్చేసి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా అందులో సెట్టింగ్ అనేది చేసుకోవాలని చెప్పేసి ఈ రోజు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. కాబట్టి సో ఇప్పటి వరకు మన ఛానల్ మీరు కనుక కొత్త చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అదే విధంగా ఈ డైలర్ అయితే ఓపెన్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి డైలర్ ఓపెన్ చేసినాక ఫ్రెండ్స్, మీకు పైన చూస్తున్నట్టయితే రైట్ కార్నర్లో సెట్టింగ్స్ ఐకాన్ కనబడుతుంది. కొంతమందికి ఐకాన్ కనబడుతుంది, లేకపోతే కొంతమందికి 3 డాట్స్ అనేవి కనబడుతుంది. సో అవి వచ్చేసి ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. అది ప్రెస్ చేసుకున్న తర్వాత ఐడెంటిఫై అన్నోన్ నంబర్స్ అని చెప్పేసి కనబడుతుంది. సో అది వచ్చేసి ప్రెస్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి లొకేషన్ అయితే అడుగుతుంది అనమాట. సో ఈ లొకేషన్ వచ్చేసి అలో అయితే చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీడియా పర్మిషన్ కూడా అడుగుతుంది అనమాట. సో అది కూడా అలో చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మీరు జాగ్రత్తగా ఒకటి అయితే అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ కనబడుతుంది కాలర్ ఐడి అని చెప్పేసి. ఇది వచ్చేసి కొంతమందికి ఆన్ ఉంటుంది, కొంతమందికి బై డిఫాల్ట్గా ఆఫ్ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీకు ఆఫ్ ఉన్నట్టయితే కంపల్సరీగా ఆన్ అయితే చేసుకోండి. సో లేకపోయింది అనుకోండి, సో మీకు వచ్చేసి స్పామ్ కాల్స్ అనేవి రావడం జరుగుతుంది. అదేవిధంగా టెలిమార్కెటింగ్కి ఏదైతే సంబంధం ఉంటుందో సో అవి వచ్చేసి కాల్స్ వచ్చి మనం సతాయిస్తూ ఉంటాయి అనమాట డైలీ. సో మీరు వచ్చేసి ఈ కాల్స్ వల్ల ఇరిటేట్ అయినట్టుంటే కంపల్సరీగా ఆ సెట్టింగ్ అనేది చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ బ్లాక్ లిస్ట్ అని చెప్పేసి కనబడుతుంది. సో దాన్ని వచ్చేసి ఓపెన్ చేయండి. సో ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనబడుతుంది. SMS బ్లాక్ లిస్ట్ అని చెప్పేసి, కాల్ బ్లాక్ లిస్ట్ అని చెప్పేసి కనబడుతుంది. సో మీరు ముందుగా ఏం చేయాలంటే కాల్ సంబంధించింది కాబట్టి కాల్ బ్లాక్ లిస్ట్ అని చెప్పేసి అదైతే ప్రెస్ చేయండి. సో అది ప్రెస్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా సెట్టింగ్ చేసుకోవాలంటే, సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లాక్ కాల్స్ ఫ్రమ్ స్ట్రేంజర్స్ అంటే ఎవరైతే మన కాంటాక్ట్స్ లేకపోయినా సరే కొత్త వాళ్ళు ఎవరైతే ఫోన్ చేస్తూ ఉంటారో సో వాళ్ళకు ఏదైతే కొత్త నెంబర్ నుంచి కాల్ వస్తుందో అది వచ్చేసి ఇక్కడ నుంచి అయితే రిజెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. సో మీకు ఇప్పటి నుంచి ఏదైతే కొత్త నెంబర్ వస్తుందో సో బై డిఫాల్ట్గా కొన్ని స్పామ్ కాల్స్ ఏ విధంగా ఉంటాయంటే 0120 ఈ విధంగా అయితే ఉంటాయి కదా స్టార్టింగ్లో. సో అవి వచ్చేసి ఆటోమేటిక్గా ఇది డిటెక్ట్ చేసి ఏం చేస్తుందంటే వాటిని వచ్చేసి బ్లాక్ చేసి పారేస్తుంది అనమాట. సో అదే విధంగా ఏదైతే డాటా ఉంటుందో బ్యాక్గ్రౌండ్ డాటా, సో కొంతమంది రిపోర్ట్ అయితే కొడతారనమాట మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. సో ఆ కాల్స్ని కూడా ఇది వచ్చేసి బ్లాక్ చేసి పారేస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు వచ్చేసి బ్లాక్ కాల్స్ ఫ్రమ్ హిడెన్ నంబర్స్ అని చెప్పేసి లాస్ట్లో ఉంది కదా, సో ఇది వచ్చేసి కూడా ఆన్ చేసుకోండి. సో ఇది వచ్చేసి ఏం చేస్తుందంటే మనకి హిడెన్ నంబర్స్ ఏవైతే ఉంటాయో సో సీక్రెట్ ఈ నంబర్ వచ్చేసి మనకు కాల్ చేసిరు అనుకో వాళ్ళ నుంచి అయితే మనం అయితే ప్రొటెక్టెడ్గా ఉండొచ్చు. సో ఈ సెట్టింగ్స్ రెండు అయితే సరిపోతుంది అనమాట. సో ఇప్పటి నుంచి మీకు ఏవైతే కాల్స్ వస్తున్నాయో అవి వచ్చేసి మీరు కంపల్సరీగా రిజెక్ట్ అయితే చేయొచ్చు. ఏవైతే స్పామ్ కాల్స్ లేకపోతే మీకు ఇరిటేట్ చేయించే కంపెనీ కాల్స్ కానీ ఈ విధంగా అయితే రిజెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయరు అయినా అడుగుతున్నా కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు కొత్త కొత్త ట్రిక్స్ ఇలాంటివి కావాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు కొత్త కొత్త వీడియోస్ అయితే వస్తాయి. అదేవిధంగా లైక్ చేసినట్టయితే ఇంకా కొత్త వీడియోస్ అయితే వస్తాయి. అదేవిధంగా షేర్ చేసినట్టయితే మీరు ఇప్పటి వరకు చూడని కొత్త కొత్త వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి కూడా వస్తాయి. సో ఇది వచ్చేసి ఫన్నీగా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఇంతకుముందుకే రీల్ అయితే చూసినా అనమాట. సో ఆ విధంగానైతే చెప్పిన అనమాట. ఆ ఫన్నీనెస్ అనేది ఇందులో యాడ్ చేద్దామని చెప్పేసి చెప్పిన. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చే వీడియోలో ఈ విధంగా ఫన్నీగా చెప్పాలా లేకపోతే వేరే రకంగా చెప్పాలా అనేది మీరైతే కింద కామెంట్ అయితే చేయండి. ఇప్పటి వరకు మీరు చూస్తున్నట్టయితే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని అయితే ఇష్టపెట్టేద్దాం. సో కామెంట్ అయితే చెప్పండి ఫ్రెండ్స్, మీరు లాస్ట్ వరకు చూస్తున్నాడు.